హలో ట్విటీస్. రీసెంట్గా అయితే మేము ఫిలిప్పైన్స్ ట్రిప్ వెళ్ళామండి 2 డేస్కి. దేనికి వెళ్ళాము ఏంటి అని చెప్పి మనం ఒక వ్లాగ్ అయితే నేను చేయడం జరిగింది అండ్ యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశానండి. ఒకసారి అక్కడికి వెళ్ళి యూట్యూబ్లో మన వీడియోని అయితే చూడండి మీరు. అండ్ ఈ వీడియో వచ్చి మేము ఫిలిప్పైన్స్ ఎలా ట్రావెల్ చేసాము ఏంటి, ఒక ఫన్గా మా ట్రావెల్ ఎలా ఉంది, ఓవరాల్ ఒక గ్లిమ్స్ ఇద్దాం మీకు వీడియో ద్వారా ఫిలిప్పైన్స్ కంట్రీ కోసం అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి. మేము వచ్చి ఒక 8 మెంబర్స్ వరకు వెళ్ళామండి ఫిలిప్పైన్స్. ఆ రీజన్ ఏంటన్నది మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి నేను ఫ్లైట్లోంచి రికార్డ్ చేస్తున్నాను మీకు ఇదంతా కూడా. ఎవరైనా ఫిలిప్పైన్స్ ట్రావెల్ చేద్దాము అని అనుకుంటే యాక్చువల్గా ఇండియన్ పాస్పోర్ట్స్కి అయితే వీసా ఫ్రీ కంట్రీ అండి. బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం ఇమిగ్రేషన్లో మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తే మనకి ఒక ఈ ట్రావెల్ వీసా అన్నట్టు ఒక కార్డ్ లాగా జనరేట్ అవుతుంది, ఎలక్ట్రానిక్ది, డిజిటల్. అది మనం అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్లో చూపిస్తే మన ఈ కంట్రీలోకి ఎలా చేయిస్తున్నారు. అండ్ ఇది మేము ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము మనీలా సిటీలోకి వెళ్ళామో, మనీలా సిటీలోకి ఎప్పుడైతే వెళ్ళామో మనకి ఇక్కడ మన ఇండియాలో ఆటోస్ ఎలాగో ఇక్కడ 3 వీలర్స్ అండ్ జిప్సీస్ అండి. వీళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ ఈజీగా వెళ్ళాలి అని అనుకుంటే జిప్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి అమెజాన్ ఆఫీస్ కూడా ఉందండి. అండ్ ఇది వచ్చి మేము దిగిన ఎయిర్బిఎన్బి అండి. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక పెద్ద ఎయిర్బిఎన్బియే తీసుకున్నాం, 4 బెడ్రూమ్ ఎయిర్బిఎన్బి. అండ్ ఆ తర్వాత మేము మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళామండి. అది వచ్చి లార్జెస్ట్ మాల్ అండి ఫిలిప్పైన్స్లో. ఆల్మోస్ట్ 1.5 day to 2 days పడుతుంది ఆ మాల్ అంతా విజిట్ చేయడానికి అని చెప్పారు. మేము అంత టైం లేక జస్ట్ బేసిక్ ఒక 2-3 floors తిరిగేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే మాల్ అంతా కూడా క్రిస్మస్ డెకార్ అయితే ఉందండి. ఫిలిప్పైన్స్ కంట్రీలో ఆల్మోస్ట్ ఒక 100 days బిఫోరే క్రిస్మస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సెలబ్రేషన్స్ వాళ్ళు ముందుగానే చేసుకుంటారు కంట్రీ అంతా కూడా. అండ్ ఆ కంట్రీ కూడా మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మోస్ట్లీ స్టూడెంట్స్ అండి. మెడికల్ యూనివర్సిటీస్ ఉండడం వల్ల మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకోవడం అన్నీ జరుగుతుంది. ఈ వీడియోలో అయితే మాత్రం మేము వెళ్ళిన పర్పస్ అవన్నీ నేను వేరే వ్లాగ్ ద్వారా చేయడం జరిగింది. ఇది జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ కింద చూపిందాం ఎయిర్పోర్ట్ ఇవన్నీ అని కూడా అండి. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిటర్న్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనీలా ఎయిర్పోర్ట్ నుంచి తైవాన్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ లాస్ట్ వీడియో వచ్చి సిటీ ఓవర్ వ్యూ, నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని మీకు చూపిద్దామని చెప్పి క్లిప్ అయితే యాడ్ చేశానండి. కొంచెం మా వ్లాగ్స్ అండ్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.